పారిపోనన్న పారిపోతే అంబ అప్పుడు ఎవరిస్తారు అమ్మవారు వస్తుందంట పలవడానికి. పారిపోతే అంబ ఫలమిచ్చునన్న ఆ ఫలము నొందిన వాడే పరమా గురుడన్న ఈ జన్మామిక దుర్లాభముర. ఈ నాసికములో నాసాయి గారు మీ బాగా పిల్లలు చాలా మంది ఉన్నారు అర్థం చూస్తున్న వాళ్ళు. నాసికం అంటే ఏంటమ్మా? నాసికములో దృష్టి నడిపించు మన్న నడిపించి నవరత్న పీఠ మెక్కన్న పీఠ మెక్కితే అంబ పిలుచు అమ్మవారు పిలుస్తున్నాడు. రండి మోసం ఇస్తానండి. మోసం వాళ్ళకి ఇష్టం పోతుంది కానీ మీలోకి నేను చెప్పులు పడుతుంది ఆవిడ. కానీ పెట్టి పెట్టి గిల్లి గిల్లి సుఖాల దుఃఖాలు. అందుకే రామాయణం ఎందుకు చదవాలంటే ఏమంటే సీతాదేవి శరీరం తెచ్చుకుంది లక్ష్మీదేవి ఆవిడ సాక్షాత్తు నారాయణుడే. అధర్మం పెంచి పెరిగి ధర్మం తగ్గినప్పుడు నారాయణుడే రాముడిగా వచ్చారు కదండి. మళ్ళీ అధర్మం పెంచి పెరిగి ధర్మం తగ్గినప్పుడు కృష్ణుడిగా వచ్చారు కదా. మళ్ళీ అధర్మం పెంచి పెరిగి కృష్ణుడు ధర్మం చూపుకున్నప్పుడు ఇప్పుడు కలియుగంలో ఎవరండి? వెంకటేశ్వర స్వామి. ప్రతి యుగంలోని మానవ రూపాన్ని వచ్చి ఈ యుగంలో రాలేదంట మనిషి. మనకంటే అతికి తెలివి, అతికి తిండి, అతికి నిద్ర. అంతే కదండి. అతికి తెలివి, అతికి తిండి, అతికి నిద్ర. దేవుని కూడా లెక్క చేయమంటే మనకు అన్ని కలిసి వచ్చి. అందుకే బాధలే పోచేస్తాయి. నిజంగా జ్ఞానం అదే పంటపారం వేలోడైతే ఏ గురేసుకునో ఏంటందని చచ్చిపోతారు. జ్ఞానినామం తత్వ దర్శన జ్ఞానం ఉన్నప్పుడు వివేకం వస్తుంది. ఏ వివేకం అండి? జంతువునాథ్ గారు ఎక్కువ చెప్పుకోవాలి. ఒకసారి సెకండ్ పిల్లలు గౌరవుతుంటే అమ్మ బాహ్య పురుషార్థాలంటే పెళ్లి రోజుని చెప్తారు. ధర్మేచ అర్ధేచ కామేశ మోక్షేశ నాతి చరాము. ఎవరన్నా కూడా అర్థం చేసుకుంటారంటే బతుకులో ధర్మంగా బతుకు. నీ పెళ్ళానికి అది భార్యకి మినహా పరాయి స్త్రీని ఎలా ఉండాలండి? నీ భార్యకి మినహా పరాయి స్త్రీని చెల్లెలుగా కానీ తల్లిగా చూడు. నీ భర్తకి మినహా పరాయి పురుషుని ఎలా చూడాలండి? తమ్ముడు అన్నగా తల్లి చూడాలి. ఇది ధర్మం. అర్థం డబ్బు ఈ చేతితో వివేకానంద ఈ చేతితో ఫుల్గా సంపాదించు. చేతితో కొంచెం దాన ధర్మం చెయ్యి. మేము మన తిరుపతి పైన వెళ్ళేవో మహానుభావుడు చెప్పారండి. 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి. మనకి రేపొద్దున్న యములోడు బాధ, యమలోకం బాధ, కుక్క నక్క పేళ్ళు పురుగు సేవ దోమ పసుపు పక్షి కింద జన్మలకు వెళ్లకుండా మనకు ఉత్తమ జన్మ కావాలంటే ఈ మానవ జన్మలోని దానము ధర్మము సగుణధ్యానం జపతప తీర్థాలు పాపాలు పోగొట్టేస్తాయండి. పాపాలు పోయాక మనకి ఏమొస్తుందండి? మోక్షం కావాలంటే గురువు అవసరం. ఆ గురువుల్లో ఎన్ని రకాలమ్మా? గురువులు అంటే ఎవరంటే శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులు. అంటే వాళ్ళు పూర్ణంగా ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఆ పొందిన గురువులు వాళ్ళు 12 ఏళ్ళు చెయ్యాలి. మేము 40 ఏళ్ళు స్థితిలో ఉంటున్నామండి. నేను 4వ తరగతిలో మొదలు పెట్టాను రామాయణం. 5వ తరగతి నాన్నగారు 3 గంటలు లేసి కృష్ణుడి గారి అన్నకోసం ముద్దు పెట్టి రోజు గంట సేపు కృష్ణనామం చేసేవారు. మా ఇంట్లో ఇప్పుడు అందరూ 3 అలవాటు. 2 అయితే నిద్రపడతారు. సొంతకాడ తొందరగా పడుకుంటారు. అది ఎక్కడి నుంచి వస్తుందండి? ఉత్తములైన వాళ్ళు దేన్ని ఆచరిస్తారో లోకం కూడా దాన్ని అనుసరిస్తుంది. ఉత్తములు దేన్ని ప్రమాణంగా స్వీకరిస్తారో లోకం కూడా. ఇప్పుడు నా సాయి గారు లాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అమ్మలో ఉన్నారు, అయ్యలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ భూమి ఇప్పుడు తొందరలో చూడండి ప్రళయాలు ఎలా ఉంటాయంటే ఇంకా మన భారతదేశంలో ఈ దానం, ఈ ధర్మాలు, అన్నదానం, వస్త్రదానం, ఈ పుణ్యం పాపం ఇవన్నీ మనం విన్నాం కాబట్టి భూమికి తేలికవుతుంది. ఎక్కడైతే అఘాయిత్యాయాలు, అన్యాయాలు, పాపాలు చూడండి పాకిస్తాన్ ఏం చేస్తుందండి? మనం ఎంత సాయం చేసినా అది బుద్ధులు ఎలా ఉంటాయో. ఈ రోజుని మన భారతదేశం మనం ఇలా ఉన్నామంటే మన ధర్మో రక్షతి రక్షిత. అందుకే శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః అంటాం. రాముణ్ణిగా తెలుసుకుంటే దశరథ మహారాజు కొడుకుగా తెలుసుకుంటే పుణ్యం. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః తెలుసుకుంటే మోక్షం. పరం అంటే ఏంటండి? లోపల. ఇహం అంటే ఇక్కడ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతే కదా. అమ్మని ఇక్కడ చూస్తే ముక్తినిస్తుంది, అక్కడ చూస్తే పుణ్యాన్ని ఇస్తుంది. మీరు చూసుకోండి. భక్తి అంటే భయం ఉంటుంది, జ్ఞానికి ధైర్యం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. వెళ్ళామనుకోండి బాధ ఎక్కడ వస్తుందండి? తిరుపతిలోనా కాశీలోనా లేకపోతే మన విగ్రహాలు కదా. ఒక రాయి రాముడవనానికి ఎన్ని ఉలి దెబ్బలు తిన్నాడు.
రాయి రాముడు అవడానికి బాగా ఆలోచన, ఎన్ని ఉలి దెబ్బలు తింటే రాముడు అయ్యాడు. అలాగే మనం ఆ గత జన్మలో చేసిన పాప పుణ్యాలు లిస్టు ఎవరి చేతిలో పెట్టారండి? ఈశ్వరుడు చేతిలో పెట్టారు. అంటే అంతే కదా, ఈశ్వరుడు ఎల్ల భూతాలకు నియామకుడై మన ప్రాణులు హృదయమందు ఉన్నవాడే యంత్రగాడు బొమ్మను నాడించి రీతిగా ప్రాణం చేసిన ఆయన ఏమి లేదు, శిష్యుమే రాజు చేశాడంతే. గురువు అంటే ఎవరు? పరబ్రహ్మ. పరబ్రహ్మానికి నామరూపాలు లేవు, నిరాకారం. ఆయన ఎలా ఉన్నాడంటే బ్రహ్మానందం అంటాం కదండి ఉపనిషత్తులు. బ్రహ్మానందం, పరమ సుఖదం. పరం అంటే లోపలి, పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సదృశం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం నిత్యం, విమల అచలం. అచలం అంటే ఏంటి? కదిలికి లేదు. విమల అచలం, సర్వధి అంటే ఈ విశ్వానికి సర్వధి సాక్షిభూతం. ధీ అంటే ఇవ్వటం, జ్ఞానాన్ని అంటే గురువు శిష్యుడికి ఇవ్వటం అనేది దాన్ని ఏమంటారు? చెప్తూ సర్వధి సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం, సద్గురు తన్నమనం. త్రిగుణాలు అంటే ఏంటంటే తమో గుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సప్తగుణానికి. అంతే కదమ్మా. అందుకే రామాయణం ఎందుకు చదవాలి అంటే రామాయణంలో కుంభకర్ణుడు ఏ లక్షణం చెప్పండి? కుంభకర్ణుడు